వెల్కమ్ టు జీకే డిజిటల్ న్యూస్. మరికొన్ని రోజుల్లో ఎన్నికలు ఉన్న నేపథ్యంలో కూటమి అభ్యర్థి బడేటి చంటి ఏలూరు నియోజకవర్గంలో విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. ఆయన మనతోటి ఉన్నారు, ఆయన్ని అడిగి తెలుసుకుందాం. ప్రచారం ఏ విధంగా సాగుతుంది, ప్రచారంలో ఏ విధమైన హామీలు ఆయన కూటమి తరపున ఇస్తున్నారు అనేది తెలుసుకుందాం. చంటి గారు, ప్రచారం ఎలా సాగుతుంది? ప్రచారం ముమ్మరంగా సాగుతుంది. ప్రజలందరూ కూడా సహకరిస్తున్నారు. ప్రజలు కూటమిని గెలిపించడానికి చాలా ఉత్సాహంతో ఉన్నారు. ఎప్పుడు ఎలక్షన్ డేట్ వస్తుందా ఆ ఎలక్షన్లో తప్పనిసరిగా కూటమి అభ్యర్థులను గెలిపించాలి, ఈ 5 సంవత్సరాలు ఈ పరిపాలన రాక్షస పరిపాలన పోవాలని ప్రజలందరూ కూడా కోరుకుంటున్నారు. ప్రచారంలోకి వెళ్ళినప్పుడు ప్రజలు మీ వద్దకు ఏ విధమైన సమస్యలు తీసుకొస్తున్నారు? సమస్యలు అనేకమైనవి ఉన్నాయి. ఏలూరు నియోజకవర్గానికి సంబంధించి శానిటైజర్ వ్యవస్థ పూర్తిగా నిర్వీర్యం అయిపోయింది. అభివృద్ధి అనేది లేదు. విలీనమైన గ్రామాలకు మంచినీటి సదుపాయం లేదు. దోమల బెడద ఎక్కువగా ఉంది. అనేక సమస్యలు ఎక్కడికక్కడ శిలాపలకాలు వేశారు, ఒక్క రోడ్డు కూడా వేయలేదు. అలాగే ఎవరో కూడా ప్రజాప్రతినిధులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అందుబాటులో ఉండట్లా. ఏ సమస్య చెప్పినా ఈ 4.5 సంవత్సరాల్లో ఒక్క తెల్ల రేషన్ కార్డు ఇవ్వటం కానీ, అలాగే ఎవరికైనా కొత్తగా సంక్షేమం కానీ ఇవ్వటం అనేది ఏం జరగల. అన్ని కూడా గాలికి వదిలేసినట్టుగా వదిలేశారు అనేది ప్రజలందరూ కూడా అనేక ఇబ్బందులు చెప్పడం జరుగుతుంది. వాళ్ళందరికీ కూడా రేపు రాబోయే రోజుల్లో తెలుగుదేశం పార్టీ ఏదైతే వస్తుందో సూపర్ 6 మేనిఫెస్టో కానీ, అలాగే పెన్షన్ ఏదైతే 4,000 రూపాయలు పెంచారో అది కానీ, అలాగే వాలంటరీ వ్యవస్థ కూడా రేపు పొద్దున ప్రజలకు సహకారం అందించాలి కానీ ప్రజల చేత వాళ్ళని మోసగించేటట్టు చేయకూడదనే ఉద్దేశంతో ఏదైతే కపట ప్రేమ చూపిస్తున్నాడో వాలంటీర్ల మీద, వాలంటీర్లందరినీ కూడా 10వ క్లాస్ చదువుకున్న వాళ్ళందరి వరకు 10,000, అదే ఉన్నత విద్యాన్ని అభ్యసిస్తే వాళ్ళ అర్హతకు తగ్గట్టుగా వాళ్ళకు కూడా ఆ ఉపాధి కల్పించడం జరుగుతుందని చంద్రబాబు నాయుడు గారు హామీ ఇచ్చారు. ఈ హామీలన్నింటినీ కూడా ప్రజల్లోకి తీసుకెళ్తున్నాం. వాళ్ళు కూడా చాలా సంతోషంగా వేస్తున్నారు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు అయ్యాంలో ఎప్పుడూ కూడా రేట్లు పెరగటం అనేది ఉండదు, దోపిడీ చేసి ఇవ్వటం అనేది ఉండదు. సంక్షేమం అంటే అభివృద్ధితోనే సంక్షేమం చంద్రబాబు నాయుడు గారు చేస్తారు. అదంతా కూడా చూశారు. ఈ 5 సంవత్సరాల్లో జరిగిన విధ్వంస పాలన ఏదైతే రేట్లన్నీ పెంచి మన దగ్గర నుంచే దోచి మనకిస్తూ ఏదైతే మేట నొక్కి ఇప్పుడు కూడా 3 పథకాలు ఇప్పుడు కూడా పడలేదు, అవన్నీ కూడా ఏదైతే మాయ మాటలు చెప్పి చేస్తున్నాడు అనేది ప్రజలందరూ కూడా గ్రహించారు. తప్పనిసరిగా ఈ మాయా ప్రభుత్వానికి తప్పనిసరిగా బుద్ధి చెప్పడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు. ఈ ఎన్నికల్లో గెలిస్తే నియోజకవర్గానికి ముందుగా చేయాల్సిన ఏమైనా పనులు ఉన్నాయని భావిస్తున్నారు? నియోజకవర్గం సంబంధించి కావాల్సిన అభివృద్ధి అంతా కూడా చేస్తాం. బుజ్జిగారి హయాంలో ఏ విధంగా అయితే ప్లానింగ్గా చేశారో రేపు రాబోయే రోజుల్లో కూడా ఏలూరు జిల్లా హెడ్ క్వార్టర్గా ఉంది. తప్పనిసరిగా ఏలూరు జిల్లా హెడ్ క్వార్టర్కి ఖ్యాతి వచ్చేటట్టుగా హాస్పిటల్ విషయం అవ్వచ్చు, డ్రైన్ల విషయం అవ్వచ్చు, మంచినీటి సదుపాయం విషయం అవ్వచ్చు, ఏది ఉన్నప్పటికీ కూడా ప్రజలకి ఈ సమస్య ఉండకూడదు అనేది మా నిర్ణయం. తప్పనిసరిగా మేము మా విశ్వాసంతో తప్పనిసరిగా ప్రజల నమ్మకాన్ని సాధించాలి కాబట్టి వాళ్ళకి ఎప్పుడైతే మౌలిక సదుపాయాలన్నీ కూడా కల్పిస్తామో వాళ్ళు కూడా నిబద్ధతగా ఉంటారు. ప్రజలకి ఏది ముఖ్యంగా ముందు అవసరమో అది తప్పనిసరిగా చేయటం, శానిటైజేషన్ వ్యవస్థలో అవ్వచ్చు, అలాగే అభివృద్ధి విషయంలో రోడ్ల విషయంలో కానీ, అలాగే ఏదైతే విలీన గ్రామాల్లో టిట్కో ఇళ్ళు కట్టి వదిలేశారో అలాగే ఇప్పుడు కట్టిన ఇల్లు కూడా వదిలేశారో అవన్నీ కూడా ఇచ్చి తప్పనిసరిగా వాళ్ళందరూ కూడా జీవన ప్రమాణాలు పెంచాలనేది తెలుగుదేశం పార్టీ ఎజెండా. తప్పనిసరిగా ప్రతి ఒక్క పేదవాడి జీవన ప్రమాణాలు పెంచుతామని సందర్భంగా తెలియజేయడం జరుగుతుంది. ప్రస్తుతం ఏలూరులో కొత్తూరు జూట్ మిల్లు మూతపడింది, ఏదైతే ఒక జూట్ మిల్ కూడా మూతపడింది. దీన్ని ఏ విధంగా చూస్తున్నారు మీరు? ఒక జూట్ మిల్ మూతపడిపోయింది. వాళ్ళకి న్యాయం చేయడానికి న్యాయపరంగా చేసాం. వాళ్ళకు వచ్చి సలహా ప్రకారం వాళ్ళు చేసుకున్నారు. ఇవన్నీ చేసుకున్నారన్నాక మేము కోర్టులో కేసు ఎత్తేయడం జరిగింది. ఇప్పుడు రెండో జూట్ మిల్ కూడా వాళ్ళకి లావాదేవీలు ఇక్కడ ఉన్న ప్రజాప్రతినిధి మిల్లు కార్మికులు ఏమవుతారనే దాని వాళ్ళకి డబ్బులు వస్తే చాలన్న ఉద్దేశంతో మొదటి జూట్ మిల్లు అదే విధంగా చేశారు. రెండో మిల్లు మూత పడిపోయినప్పటికీ వాళ్ళ యజమాన్యం ఏదైతే కరెంటు బిల్లు పెరిగింది, ట్యాక్సీలు పెరిగినాయి అన్నారో ఆ సబ్సిడీ విషయంలో కూడా గవర్నమెంట్ తో మాట్లాడి ఇప్పించలేని పరిస్థితి, అసమర్థతో ఇతనంతా కూడా ఉండటం జరిగింది. ప్రజలందరూ కూడా అనేక ఇబ్బందులు పడుతున్నారు. ఆ ఇబ్బందుల పట్ల కనీసం స్పందించని ప్రజాప్రతినిధిని ఎన్నుకోవటం ఈ ప్రజలు చేసిన తప్పు. తప్పనిసరిగా ఈ ప్రజాప్రతినిధికి కానీ ఈ ప్రభుత్వానికి కానీ గుణపాఠం చెప్పడానికి ప్రజలందరూ కూడా సంసిద్ధంగా ఉన్నారు. ఈ జూట్ మిల్ విషయంలో కూడా వాళ్ళకి న్యాయం చేస్తామని మేము కూడా వెళ్ళి చెప్పడం జరిగింది. లీగల్ పరంగా వాళ్ళు మూయటం అనేది కుదరదు ఎట్టి పరిస్థితుల్లో. ఎందుకంటే కొంతమంది వర్కర్లు ఇందులో నుంచి అందులోకి జాయిన్ చేసుకున్నారు. నిజంగా అది మూసేటప్పుడు ఇక్కడ నుంచి వర్కర్లు అందులో జాయిన్ చేసుకోవడం తప్పు. అది లీగల్గా చెల్లదు. అలాగే 3 నెలల ముందు నోటీస్ ఇవ్వాలి, అది కూడా చేయలేదు. వాళ్ళకి న్యాయపరంగా వాళ్ళ కోర్టులో వేసి తప్పనిసరిగా వాళ్ళకి వర్కర్ల హక్కులు కానీ జూట్ మిల్ తెరిపించడానికి తప్పనిసరిగా నెల అయిన తర్వాత ఆ జూట్ మిల్కి అవసరం అయితే రాయితీ ఇప్పించడానికి మేము ప్రయత్నం చేస్తాం, కృషి చేస్తాం. కరెంట్ బిల్ విషయంలో కానీ ట్యాక్స్ విషయంలో కానీ అది స్టేట్ గవర్నమెంట్ ఇష్టం. తప్పనిసరిగా కార్మికుల శ్రేయస్సు కోసం తప్పనిసరిగా పని చేసి పెడతాం. మిల్లు తెరిపించే విధంగానే మా ప్రయత్నం ఉంటుందని సందర్భంగా తెలియజేయడం. కూటమిలో ఉన్న జనసేన, బీజేపీ ఎలా
సహకరిస్తుంది మీరు? అందరూ అచంచలంగా వాళ్ళంతటా వాళ్ళు కష్టపడుతున్నారు. ప్రతి ఒక్కరు కూడా ఒక్క ఓటు కూడా పోకూడదు, వ్యతిరేక ఓటు అనేది ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్న ప్రతి ఒక్కరిని కూడా ఎవరైతే నాయకులు కలిశారో అలాగే బీజేపీ, జనసేన అందరూ కూడా ఎవరి వంతు కృషి వాళ్ళు చేస్తున్నారు. అన్ని విధాలుగా కూడా సహకారం అనేది పూర్తిగా 100% ఉన్నది. ఎందుకంటే మిగతా నియోజకవర్గాలకు సంబంధించి నాకు తెలియదు, కానీ ఏలూరు నియోజకవర్గానికి సంబంధించి ప్రతి ఒక్కరు కూడా అంకిత భావంతో 3 పార్టీలు చేస్తున్నారని సందర్భంగా తెలియజేయడం జరుగుతుంది. ఇది ఏదైతే ఏలూరు నియోజకవర్గంలో ప్రచారం విస్తృతంగా జరుగుతుందని, రానున్న రోజుల్లో గెలిస్తే నియోజకవర్గాన్ని పూర్తి స్థాయిలో అభివృద్ధి చేస్తానని బడేటి చంటి అంటున్నారు. వీడియో జర్నలిస్ట్ ఉదయ్తో అబ్దుల్ షుకూర్, ఏలూరు.